బంగారపు హంస. ఒక కొలనులో అందమైన బంగారపు హంస ఉంది. పక్కనున్న గ్రామంలో ఒక రైతు మరుజన్మే ఈ బంగారపు హంస. ఒకరోజు ఆ రైతు భార్య కొలంలో ఉన్న నీళ్లు కోసం కుండతో వచ్చింది. అప్పుడు ఆ బంగారపు హంసని ఆవిడ చూసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ హంస ఆవిడతో మాట్లాడింది. నేనే నీ భర్తనే. ఇప్పుడు బంగారపు పక్షిగా తిరిగి వచ్చాను. నేను నీకు మన పిల్లలకి సాయపడాలని అనుకుంటున్నాను. కానీ మీరెలా సాయం చేయగలరు? నువ్వు ప్రతిరోజు నా నుండి ఒక బంగారపు ఈకను తీసుకోవచ్చు. దాన్ని అమ్మి మీకు కావలసినవన్నీ కొనుక్కోండి. మీ ఆలోచన చాలా బాగుంది. ఇక మీదట మేమిలా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఆ హంస నుంచి ఆమె ఒక ఈకని తీసుకుంది. ప్రతిరోజు ఎవరికి తెలియకుండా రహస్యంగా కొలం దగ్గరకొచ్చి బంగారు ఈకను తీసుకెళ్తుంది. రోజులు గడవగా ఆవిడ ఒక అందమైన ఇల్లుని నిర్మించుకుంది. అందులో ఆవిడ పని మనుషుల్ని కూడా పెట్టుకుంది. ఒక రోజు ఆ ఇంట్లో ఆవిడ కూర్చొని ఉండగా ఆమె ఏం ఆలోచించారంటే, ఒకవేళ ఈ హంస కనిపించకుండా పోతే అప్పుడు నేను అమ్ముకోవడానికి బంగారు పీకలుండవు కదా. మరుసటి రోజు ఆ కొలను దగ్గరికెళ్లి బంగారపు ఈకని తీస్తుండగా, ఇలా చూడండి, మీరు మాతో పాటు ఉండొచ్చుగా, మేం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ హంస కూడా వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే అది తన పిల్లల్ని చూడాలనుకుంది. ఆ తర్వాత ఈవిడ ఆ హంస కోసం తన ఇంటి వెనకే ఒక గూడుని ఏర్పాటు చేసింది. అలా చేయడం వల్ల ఆమె ప్రతిరోజు ఆ హంసని చూస్తూ ఉండొచ్చు. అదే విధంగా అది కూడా ఎక్కడికి వెళ్ళదు. కొన్ని నెలల తర్వాత ఆవిడికి దురాశ ఎక్కువైపోయింది. ఇప్పటికీ నేను తీసిన ఈకలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక పైన నేను చాలా ఈకల్ని తీయబోతున్నాను. అప్పుడు నేను ఎక్కువ ఈకల్ని అమ్ముకోవచ్చు కదా. అందువల్ల నాకు ఎక్కువ డబ్బు కూడా లభిస్తుంది. ఎప్పటిలాగే ఆవిడ హంస దగ్గరికి వెళ్లి ఈకని తీద్దామని ప్రయత్నించింది. ఇలా చూడండి, ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు కష్టంగా ఉంది. కాబట్టి ఈ రోజు నేను కొంచెం ఎక్కువ ఈకల్ని తీసుకుంటాను. అప్పుడు రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు చెప్పేది కూడా మంచి ఆలోచనే, కానీ దానికి ఇప్పుడు అవకాశం లేదే. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈక తప్ప నేను ఎక్కువగా ఇవ్వలేను. అప్పుడు ఆవిడికి బాగా కోపం వచ్చి ఆ హంసని గట్టిగా పట్టుకుని ఉన్న బంగారపు ఈకలన్నీ వెంటనే లాగేసింది. అరెరే, ఇదేంటి మామూలు ఈకల్లా మారిపోతున్నాయి? నేను చెప్పింది నువ్వు ముందే వినుండాల్సింది. నేను నీకు చెప్పాలనే వచ్చాను. ఒక్క ఈక కంటే నువ్వు ఎక్కువగా తీసుకుంటే అవి బంగారపు ఈకలుగా ఉండవు. దీనివల్ల ఆమెకు బాగా కోపం వచ్చి ఆ హంసని ఇంటి నుంచి బయటికి గంటేసింది. ఇక పైన నువ్వు మాకు అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ హంస చాలా దిగులు చెందుతూ మళ్ళీ కొలనుకే వెళ్లిపోయింది. ఆ రైతు భార్య తన దగ్గరున్న మొత్తం ధనమంతా ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఆమెను కాపాడడానికి ఎలాంటి బంగారపు హంస అక్కడ లేదు. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని మనం నాశనం చేయకూడదు.